ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వారఫలాలు. దాదాపుగా ఈ వారంలో మనకి అన్ని రాశుల వారు కూడా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఒక రాశి వారికి దాదాపుగా బాగాలేకపోవడం, ఒక 2 రాశుల వారికి సామాన్య ఫలితాలు ఉన్నాయి. అది గమనించుకునే ప్రయత్నం చేయండి. జన్మ జాతకాన్ని మనం ఎక్కువగా ఫాలో అయితే మంచిది. జన్మ జాతకంలో దశాంతర దశలని గోచార ఫలితాలు రెండింటిని కంపేర్ చేసుకోవాలి. మనం అంటే రెండింటిని మనం కలుపుకొని మన యొక్క జీవన ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఇది గమనించుకోండి. జ్యోతిష శాస్త్రం సూచకం అన్న విషయాన్ని గమనించుకోండి. అలాగే ఈ రాశి వారికి బాగాలేదు, ఆ రాశి వారికి బాగుందని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఈ వారంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి? రోజువారీ ఫలితాలు చంద్రుని బట్టి, లగ్నాన్ని బట్టి. ఈ వార ఫలితాలు వచ్చేసరికి ఈ శీఘ్రగమనమైనటువంటి గ్రహాల కదలిక వల్ల, కుజుడు బుధుడు వల్ల, మాస ఫలితాల్లో రవి మరియు కుజ శుక్ర బుధ గ్రహాలని అనుసరించి చెప్పేటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకునే ప్రయత్నాన్ని చేయాలి మీరు. సరే, ఏదేమైనా మరి ఫిబ్రవరి ఆఖరి వారం ఎలా ఉండబోతుంది? సమయం బాగా గడిచిపోతోంది. 26వ సంవత్సరం కూడా అయిపోబోతోంది. కొద్ది రోజులలో మనకి ఉగాది కూడా వచ్చేస్తోంది. అంటే సమయం చాలా మించిపోతోంది, సమయం గడిచిపోతోంది. మనం ఏం సాధిస్తున్నాం అనేటువంటి భావనతో ఉండండి. జ్యోతిష్య శాస్త్ర ఫలితాలని అనువయించుకుంటూ తీవ్రమైనటువంటి శ్రమ చేస్తూ భగవంతుని ఆరాధన, భగవంతునికి అనుగ్రహాన్ని పొందుకుంటూ మనం ముందడుగు వేస్తే సంపూర్ణమైనటువంటి సమస్త విజయాల్ని సంపాదించుకోవచ్చును, పొందవచ్చును అన్న విషయాన్ని గమనించుకుంటూ ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి శుభ గడియలే. వివాహాది నిశ్చయితాముల అనుకూలతలు, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, శుభకరమైన సంతాన ప్రాప్తి, విద్యార్థికి లాభాలు, ఉద్యోగంలో అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల వారికి లాభాలు, రైతన్నలు కూడా మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కర్షకులకు కూడా మంచి లాభాలు, వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. తప్పకుండా వివాహాద తాంబూలంలో కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని పొందుకునేటువంటి వారంగా చెప్పవచ్చు. ధన ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, ఆనంద ప్రాప్తి, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, విదేశాల్లో కూడా మంచి స్థిరమైన నివాసం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా లాభసాటి వ్యవహారం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, మంచి ఆరోగ్యవంతమైన శుభయోగం, ధనవృద్ధి, కార్యసిద్ధి, రుణ విమోచనం బలంగా ఉంటుంది. ఈ వారం మొత్తం కూడా మీకు అనుకూలవంతమైన ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ప్రతి వారం కూడా మీకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? అదృష్టయోగము, ధనయోగము, రుణ విమోచనము, రోగనాశనము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మానసిక ప్రశాంతత, ధైర్యము, స్థైర్యము, ఆనందయోగము, విద్యాభివృద్ధి, ముఖ్యంగా విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునే అవకాశం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో విజయ పరంపర కొనసాగుతుంది. విదేశీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మంచి తిథి నక్షత్రం చూసుకొని మీరు హాయిగా విదేశీ ప్రయాణం ఏర్పాటు చేసుకోవచ్చు. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం కూడా బలంగా కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, ఆనంద యోగము, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము, అలాగే మంచి ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఒక శుభవార్త వినడం, తప్పకుండా ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా కనబడుతుంది. సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకి, నటులకు అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లు కలిసి వచ్చే అవకాశాలు, ఆర్థిక అభివృద్ధి బలంగా ఉంటుంది.
కుటుంబపరమైనటువంటి ప్రశాంతత పొందుకునేటువంటి అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో ప్రశాంతతని, ఆనందాన్ని, శుభయోగాన్ని పొందుకోబోతున్నారు. శుభకరమైనటువంటి సంతాన వార్త, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ వారం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు ఫిబ్రవరి ఆఖరి వారంలో ఉన్నటువంటి ఫలితాలు. మరి ఇన్ని రకాల విషయాలు వింటున్నారు మీరు, అనేకమైనటువంటి విషయాలు, ధర్మ సందేహాలు, షేర్ మార్కెట్ గురించి, రోజువారి ఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, ప్రత్యేకమైనటువంటి వీడియోలు ఇవన్నీ మీకోసం రూపొందిస్తున్నాను. మరి మీరు మన ఛానల్ని, కాబట్టి మీరు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వారంలో ఈ రాశి వారికి సామాన్య ఫలితాలుగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వ్యవస్థలో లాభం ఉంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. పడకూడని పదార్థాలు తినకండి, అంతే. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం, ఇంకేం ప్రాబ్లం లేదు. మిగతా విషయాలు మంచి ఆరోగ్యం ఉంది, ధనయోగం ఉంది, రుణ విమోచనం ఉంది, వస్తులాభం ఉంది. బట్ లాటరీల వైపు మాత్రం వెళ్ళకండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాన్ని పొందుకుంటారు. మద్యపాన సేవన చేసిన వాడిని నమ్మకండి, వారి బండి ఎక్కకండి. అనవసర వ్యక్తులతో అనవసరపు మాటలు మాట్లాడకండి. ముఖ్యంగా ఈ మరకలతో, ధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులతో ఎట్టి పరిస్థితులు మీరు ఇచ్చిపుచ్చుకోవడాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తే జాగ్రత్త. విద్యార్థులు సమయపాలన ఉంటే టాప్ ర్యాంక్, సమయపాలన లేకపోతే యావరేజ్ ఫలితాలు, అది గుర్తుపెట్టుకోండి. ఫెయిల్ అవ్వరు, ఖచ్చితంగా ఫెయిల్ అవ్వరు, పాస్ గ్యారంటీ చెప్పవచ్చు. సమయపాలన ఉందనుకో బెస్ట్ ర్యాంక్. ఏది కావాలో మీరు చాయిస్ మీరు చూసుకోండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ ఒత్తిడి ఉన్నా తప్పకుండా మీకు అభివృద్ధి, పై అధికారుల మన్నన పొందుకోవడం. అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి ఖచ్చితంగా మీకు ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు మారడానికి మాత్రం అవకాశం ఉందండి. ఏదైనా ఇంటర్వ్యూలు ఉంటే తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ ఇంటర్వ్యూల్లో తప్పకుండా మీకు సంస్థ నుంచి సంస్థకు మారవచ్చు. మంచి ఉద్యోగ లాభం ఉంది. కళాకారులకి, క్రీడాకారులకి అనుకూలత. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది. విడుదల కన్నా నిర్మాణం ప్రారంభం మంచిది, అంటే చిత్ర నిర్మాణ ప్రారంభం మంచిది. రాజకీయ నాయకులకి పర్వాలేదు, ఎందుకంటే గెలుపు బాగా బ్రహ్మాండంగా వచ్చిందిగా, గెలుపు వంటబట్టింది. కానీ పార్టీలు మారకండి. ఎక్కడైతే గెలిచారో దాంట్లో ఉండండి. నీతి నియమానికి పాటుపడే ప్రయత్నం చేయండి. కకృతిపడి ఏదో కాస్త డబ్బులు విసిరేస్తారు, మీకు ఖర్చు పెట్టే డబ్బులు రిటర్న్ వచ్చేస్తాయి అని చెప్పేసి పార్టీలు మారడం, పదవుల కోసం వెంపర్లాడడం రాజకీయ నీతి కాదది, నీతి మాలిన పనది. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎక్కడ ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీలో ఉండండి. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారు మీరు. కుర్చీ అనేది అలంకారప్రాయం మాత్రమే, కానీ మీకు నీతి నియమం అనేది చిరస్థాయిగా నిలబడిపోతుంది. అలా గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఇప్పటికీ మనం చెప్పుకోదగిన నాయకులు ఉన్నారు. కాబట్టి రాజకీయ నాయకులు అటువంటి వైపు వెళ్ళకండి. బట్ రాజకీయ నాయకులకి మంచి అనుకూలం ఉంది, శుభయోగం ఉంది, వాహన యోగం ఉంది, డ్రైవర్లకి పెయింటర్ కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే విద్యాభివృద్ధి ఉంది, ఉద్యోగ ప్రాప్తి ఉంది, ప్రశాంత జీవనం, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, సోదరుల మధ్య మైత్రి ఉంటుంది. మౌనంగా ఉండండి, తప్పకుండా మీకు అనుకూల శుభయోగాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు కాస్త వాయిదా పడినా విజయం మీకే దక్కే అవకాశం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు లాభదాయకమైన స్థితి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి లాభం ఉంది. కానీ విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే ప్రయత్నంలో కాస్త వాయిదా వేసుకోండి. ఎందుకంటే విదేశాల నుంచి స్వదేశాన్ని రావడానికి కాస్త మీకు వీసా కొద్దిగా ఇబ్బంది కలగవచ్చును. అందుకని ఒకసారి జన్మజాతకం చూపించుకొని స్వదేశానికి రావచ్చా లేదా అన్న విషయాన్ని ఆలోచించుకోండి. ఇదే మళ్ళీ వెళ్ళాలనుకుంటే, లేదు నేను స్వదేశంలో సెటిల్ అయిపోతాను కూడా హాయ్, సంతోషం. భారతదేశానికి మించిన దేశం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కాబట్టి హాయిగా మీరు ఇక్కడ రావచ్చు, నో ప్రాబ్లం. ప్రశాంతంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. ఏదేమైనా సామాన్య ఫలితాలు కాబట్టి కాస్త మనం భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల, 8 నుంచి 14 అధ్యాయాలు చదువుకోవడం వల్ల చాలా ప్రశాంతత. తప్పనిసరిగా మీరు ఈ వారంలో లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ, శుభ, సుఖ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. అదృష్ట యోగం, ఆనంద యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి చాలా మంచి లాభాలు ఉన్నాయి. కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు. అలాగే రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ మంచి అభివృద్ధి ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజ ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతుంది. వ్యాపార పరంగా మంచి వ్యాపార శుభయోగాలు ఉన్నాయి. సినిమా ప్రపంచంలో వ్యాపారం పాకలు చేస్తుంది. దర్శక నిర్మాతలకి, నటులకి, బుల్లితెర నటులకు కూడా అవకాశాలు బలంగా ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి. అలాగే రాజకీయ నాయకులు కూడా మంచి పదవి లభించే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగము, కుటుంబ పరంగా మంచి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆనందకర యోగం. గొడవలు సద్దిమణిపోతాయి. ప్రశాంతమైన జీవనం ఉంటుంది, ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది.
షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయాలనుకుంటున్నారా? తప్పక వ్యాపారం చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంట్, ప్రైవేట్ సెక్టార్లో ఆన్సైట్ ఆపర్చునిటీ లేదా సంస్థ నుంచి సంస్థలోకి మారేందుకు ప్రయత్నం చేయవచ్చును. చాలా మంచి ఉద్యోగాన్ని పొందుకుంటారు. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా ఆనందం, ఆదరణ, సమస్త శుభయోగాల పరంపర పొందుకునే వారంగా చెప్పవచ్చు. పలుకుబడి బాగా ఉంటుంది. మంచి మాట తీరు, వ్యవహారశీల. మీ వ్యవహార శైలి బాగుండడం వల్ల 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ వారంలో మీకు కలిసి వచ్చేటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో 12 రాశుల వారిలో కాస్త ఇబ్బంది పడేటువంటి రాశి ఏమిటంటే సింహరాశి. ఏమండి గురుగారు, మీకు సింహరాశి అంటే కోపమా అండి? ఎప్పుడు సింహరాశి వారు నెగిటివ్ చెప్తుంటారు అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు పాపం. ఎందుకంటే నాకు అది ఆ రాశి అంటే నాకు ప్రేమ, ఒక రాశి అంటే వాత్సల్యం, ఒక రాశి అంటే శత్రుత్వం ఏం లేదండి. అంటే వీరికి 3 గ్రహాల వ్యతిరేకత కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల, చంద్రుడి యొక్క ప్రభావం నెగిటివ్ ఉండడం వల్ల కొంత ఈ వారంలో వీరికి నష్టం. స్వయం కృతాపరాధాలు, నాకు అన్నీ తెలుసు, నాకన్నీ నేను కరెక్ట్గా ఉంటాను, నాకన్నా ఇంకెవరికి ఏం తెలియదు అన్నటువంటి ఒక అభిప్రాయం వీరికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారానికి కూడా నష్టాలు, కళాకారులకి, క్రీడకులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా నష్టాలు ఉన్నాయి. ఈ రాశి వారికి బాగాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇతరుల మీద ఆధారపడకూడదు. విద్యార్థులు తప్పనిసరిగా మీ పరీక్ష మీరే రాయండి. ఇతరుల మీద ఆధారపడకండి. సమయపాలన ముఖ్యం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం కోసం వెంపర్లాడకండి, ప్రమాదాన్ని పొందుకుంటారు. తుచ్చమైన రాజకీయం కోసం మీరు పార్టీలు మారకండి, ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. గెలిచిన పార్టీలోంచి మరొక పార్టీలోకి పదవి కోసం వెళితే ప్రజలు రేపు మీకు ఉన్నతమైనటువంటి పదవి ఇచ్చే సమయంలో మిమ్మల్ని పాతాళానికి తొక్కేసారు. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ గెలిచారో ఆ యొక్క వాళ్ళ ప్రేమను పొందండి, వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందండి. పదవి ముఖ్యం కాదు, సమస్యల్ని పరిష్కరించగలిగే తత్వం ఉండాలి. రాజకీయ నాయకులకు అది గొప్పతనం ఉండాలి. సరే, ఈ విషయంలో ఈ రాశి వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కళాకారులు, క్రీడలు జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం. ఈవెంట్ చేసేవారికి కష్టకాలంగా ఉంటుంది. అనవసరంగా నమ్మి ఎవరికి డబ్బులు ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. వ్యాపార పరంగా కూడా నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో వ్యాపార కదలికలు, వ్యాపార ఎక్స్టెన్షను, కొత్త వ్యక్తులతో వ్యాపారం చేయకండి, మంచిది కాదు. కుటుంబ సభ్యులతో మమేకం అవ్వండి. వారితో జాగ్రత్తగా, ప్రేమగా మాట్లాడండి. తొందరపాటుతనం కాదు, కోపంతో కాకుండా జాగ్రత్తగా ఉండండి. పెద్దల మాట వినండి. వివాహాదన చే తాంబూలాదుల్లో పెద్దలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండండి. ఒక కార్యం జరుగుతున్నప్పుడు దాంట్లో మీ యొక్క వంతు పాత్రను పోషించండి. ఎంత కష్టపడితే అంత మంచిది. కుటుంబానికి మంచి పేరు తీసుకురాగలిగే ప్రయత్నాన్ని చేయాలి. అంతే తప్ప అనవసరమైన పనికిరాని మాటలు అలాంటి మాట్లాడి మీకు నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేయకండి. అటువంటి జరిగే అవకాశాలు ఈ రాశి వారికి కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అందుకే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం చాలా మంచిది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో నష్టం వచ్చే అవకాశం. లాటరీలపై వెళ్ళకూడదు, అందులో పెట్టుబడి పెట్టకూడదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విదేశాల్లో కూడా జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలను స్వదేశానికి బలవంతంగా పంపించగలిగే అవకాశాలు ఉన్నాయి. జన్మ జాతకం చూయించుకోవడం, భగవద్గీత పారాయణం ఎంత ఎక్కువగా మీరు చదివితే అంత మంచిది. నచ్చిన అధ్యాయాల్ని నచ్చినన్ని సార్లు చదవండి. తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణం, గణపతి ఆరాధన చేసుకోవడం మీకు శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి మాత్రమే కలగాలని, సమస్త శుభయోగాలు కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆలోచన, గొప్ప వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకుల లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ రావడం, కళాకారులకి, క్రీడాకారుల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బలంగా ఉంటుంది. వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం. పెద్దలతో అనుకూలత, అనుబంధం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షల్లో ది బెస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం ఈ రాశి వారికి ఉంది. ఖచ్చితంగా అన్ని పరీక్షల్లో పాస్ అవుతారు. తప్పకుండా వ్యాపార పరంగా కూడా అభివృద్ధి బలంగా ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది.
ఉంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్, మంచి బదిలీలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనందకర ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి కూడా బలంగా ఉంది. ఆత్మీయులతో కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణ లాభాలు బలంగా ఉన్నాయి. మానసిక ప్రశాంతత పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా వీరికి ఆర్థిక ఆనంద శుభయోగాలు ఉన్నాయి. ఇటువంటి మంచి విషయాలు చెప్తున్నప్పుడు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి కదండి. ఒక 10 మంది చేత వెంటనే సబ్స్క్రైబ్ చేయించండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా నూతన గృహయోగం, స్వదేశంలో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మంచి వ్యక్తిత్వంతో ఆనందకరమైన శుభమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు సుఖవారంగా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి అదృష్ట యోగం, చాలా మంచి అదృష్ట యోగం. ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శత్రునాశనాన్ని పొందుకోబోతున్నారు. మంచి మాట తీరు, మీ మాట పలుకుబడి, సంఘంలో గౌరవము, ఆనంద యోగాన్ని పొందుకోబోతున్నారు. ఏ పనైనా సునాయాసంగా చేయగలిగే అవకాశం. మరి అటువంటి సునాయాసమైన పనులు చేస్తున్న మీరు సింపుల్గా మన ఛానల్ని మరొక 10 మంది సబ్స్క్రైబ్ చేయించారు మీరు. కానీ ఈ రాశి వారికి మంచి వ్యక్తిత్వము, ధనయోగము, ఇతరులకి సహకారము, సునాయాసమైన విజయాన్ని, విద్యా పరిపూర్ణతని, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఆనంద యోగం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, మంచి ఉద్యోగ లాభం. పోటీ పరీక్షల్లో కూడా మంచి విజయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, సిఏ, ఇతరత్ర ఐఏఎస్ లాంటి పరీక్షలు కానీ, ఇతరత్ర పోటీ పరీక్షలు, ట్రిపుల్ ఐటీ పరీక్షలు కానీ ఏవైనా సరే తప్పక విజయాన్ని సాధించే అవకాశం. బ్యాక్లాగ్ పరీక్షలు కూడా పూర్తి చేసుకుంటారు. మంచి పద్ధతి, క్రమశిక్షణ, ఆనంద యోగం, పెద్దలను గౌరవించడం, పిల్లలతో ఆనంద యోగాన్ని పొందుకోవడం, శుభకరమైన సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, చేసినటువంటి పొరపాటుని, తప్పుల్ని సర్దిద్దుకోగలిగే అవకాశం, రాజకీయ లాభం, సినిమా రంగుల అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, విదేశాల, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఆనంద యోగం, స్థిర నివాసాలు కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. అనేక రకాల ఆనంద యోగాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మంచి అనుకూలత, ఆనంద యోగం, పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు, రివార్డులు అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మొత్తం మీకు చాలా మంచి ప్రశాంతమైన శుభమైన చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు సామాన్యంగా కనబడుతున్నాయి. కానీ వీరు అసామాన్యులే. దొరకరు, చిక్కరు దొరకరు అన్నట్టుంటారు కదా, అలాంటి వ్యక్తులు వీళ్ళు. మంచి మాట తీరు, వ్యవహార శైలి ఉంటుంది. కానీ కొన్ని పనులు చేజేతులా పాడు చేసుకునే అవకాశం కూడా ఉంది. తొందరపాడుతనం, ఇతరులని అతిగా నమ్మడం, అందరూ నా వారే అనుకోవడం, దానివల్ల కొద్దిగా నష్టాన్ని పొందుకునే అవకాశం. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండాలి. సినిమా రంగంలో కూడా వ్యాపార విషయంలో ఆలోచించండి. నిర్మాణం మంచిది, విడుదల కొంత మంచిది కాదన్న విషయాన్ని గమనించండి. సామాన్య ఫలితాలు కదా. ఆర్థిక విషయాల్లోనే కొద్దిగా వెనకడుగు వేస్తుంది, జాగ్రత్త. రూపాయి వచ్చే చోట 95 పైసలు వస్తాయి అంటే 5 పైసలు నష్టమే కదా. నష్టం అంటే మరి ఈ యొక్క లాభం మరి ఎక్కడన్నా రావచ్చు తప్ప ప్రస్తుతానికి మాత్రం 5 పైసలు నష్టమే వచ్చే అవకాశం. కానీ దాన్ని సర్దిద్దుకునేటువంటి తెలివితేటలు బలంగా ఉంటాయి అనుకోండి. మంచి మాట తీరు, వ్యవహారశైలి ఉంటుంది. అందుకనే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీల వైపు వెళ్ళకండి, అది కాస్త మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకి మంచి లాభం ఉంది. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకపోవడం మంచిది. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, అంటే వివాహ యోగం ఉంది, సంతాన యోగం ఉంది వారంలో. తప్పకుండా శుభకర సంతాన యోగము, బారసాలు కానీ, షష్ఠిపూర్తి మహోత్సవాలు, అంటే విందు వినోదాదుల్లో పాల్పొందే అవకాశం, ఇంట్లో కొంత సందడి వాతావరణం కూడా ఉంటుంది. అయిన వారి నుంచి ఆదరణ పొందుకోవడం, జరిగినటువంటి ఇబ్బందుల్ని అధిగమించి మంచి స్థాయికి వెళ్ళడం, సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవము, ఆనందము, ఆరోగ్యం, రివార్డులు అందుకోవడం, తప్పకుండా మంచి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనందకరమైన శుభయోగాలు ఉన్నాయి. కాస్త కష్టపడాలి. గంట సేపు కష్టపడే విషయంలో 4 గంటలు కష్టపడితే కానీ మీరు అనుకున్నది సాధించే అవకాశం. మరి సామాన్య ఫలితాలు ఎందుకు వచ్చాయి అంటే పెద్దల మాట వినడం వల్ల అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. సామాన్య ఫలితం సొంత పెత్తనం తీసుకోవడం వల్ల సామాన్య ఫలితాలు ఉంటాయి. ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. అనవసర వ్యక్తులతో మాటలు మీకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. పనికిరాని వ్యక్తులతో వ్యాపార సంబంధ బాంధవ్యాలు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మమేకమైనటువంటి ప్రతి పని అనుకూలత ఉంటుంది. బయటి వాళ్ళతో చేసేటువంటి ప్రతి పని నష్టాన్ని కలిగిస్తుంది. కనుక మీకు సామాన్య ఫలితాలు ఉన్నాయి. అందుకని ఏం చేయాలి మనం? కుటుంబ సభ్యుల యొక్క సూచనలు, సలహాలు పాటిస్తూ, తల్లిదండ్రుల యొక్క మాట వింటూ, అనుకున్న పనులు మీరు జాగ్రత్తగా అంచనా వేసుకుంటూ ముందడుగు వేస్తే చాలా మంచిది.
వాహన యోగం ఉంది, కొత్తదే కొనండి, సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేయకండి. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం నడపకండి, జాగ్రత్తలు పాటించండి, వంటింట్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే లేనిపోయిన వ్యక్తులతో మీ యొక్క కుటుంబ రహస్యాలు చెప్పకండి. తద్వారా మీకు అనుకూలత ఫలితాలు ఉంటాయి. ఏదైనా భగవంతుని ఆరాధన చేయండి, భగవత్ సేవ చేయండి, గోశాలకు వెళ్ళండి, గోసేవ చేయండి, తప్పకుండా అనుకూలం ఉంటుంది. గోశాలలో అనేకమైనటువంటి పదార్థాలు పెడుతున్నాం మనం, అవన్నీ కూడా శుద్ధి చేసి పెట్టండి, అవన్నీ శుభ్రం కడిగి పెట్టండి. బయట మార్కెట్లో మిగిలిపోయిన కూరగాయలన్నీ తెచ్చి ఆవులు పెడుతున్నాం, గోసేవ చేస్తున్నాం, వాటికి పరోక్షంగా విషం పెడుతున్నాం. ఎందుకంటే ఈ కూరగాయలన్నీ కూడా విష రసాయనాలతో తయారైనవి. అవి వాటి పిచికారి చేస్తారు. మన ఇంట్లో మనం మాత్రం కడుక్కొని తింటాం 3 సార్లు 30 సార్లు, కానీ ఆవుకి డైరెక్ట్గా పెడుతున్నాం. దానివల్ల అవి నెలకి 2 నెలలకి ఫుడ్ పాయిజన్ అయ్యి అవి పాపం చనిపోతున్నాయి. కాబట్టి అక్కడ కూరగాయలు పెట్టేటప్పుడు కూడా శుద్ధి చేసి పరిశుభ్రమైనటువంటి పదార్థాన్ని పెట్టండి. అలా గోసేవ చేయాలి, గోవుల్ని కడగండి, గోశాల శుభ్రం చేయండి. అలాగే మనకి వేములవాడ దగ్గర కూడా గోశాల కడుతున్నారు, అక్కడ మీరు తప్పకుండా వెళ్ళి సేవ చేయండి. అక్కడ ఉన్నటువంటి కోడలకి సేవ చేయండి, కోడల్ని కడగండి, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయండి. తద్వారా మనకి అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. ఇంకా పరిమాణమే అంటే శుభ పరిణామాలు పొందుకునే అవకాశం ఉంటుంది. రాశి వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో జాగ్రత్త. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకు వ్యాపారించే వారికి పర్వాలేదు, మంచి ప్రయోజనాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలమైన శుభయోగాలు కనబడుతున్నాయి. మరి ఇలాంటి శుభ సందర్భంలో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే ఉత్తమం. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఆనందకరమైన శుభజీవనం ఉండాలని, అలాగే మీరు సామాన్య ఫలితాల నుంచి అనుకూలంగా మారడానికి ఏం చేయాలి? స్వామి గణపతిని ఆరాధన చేయండి, గణపతి అష్టోత్తరం చదవండి, తప్పకుండా మీకు అనుకూలమైన శుభ పరిణామాలు ఉంటాయి. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వస్తాయి. కాబట్టి ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఫిబ్రవరి 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు శుభకరం, మంగళప్రదం, ఆనంద యోగం. రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, బంధుమిత్రుల సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపార ప్రారంభం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధనప్రాప్తి, ఆనందకరమైన శుభజీవనం, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార శుభయోగాలు పొందుకోబోతున్నారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడక మంచి శుభయోగాలు. మరి ఇలాంటి అనేక మంచి విషయాలు ఉన్నాయి కదా. మరి మీరు ఒక సాయం చేయాలి కదా నాకు. మీరు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, 10 మంది చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఈ ఫలితాలని మీరు మీ స్టేటస్లో పెట్టండి, వాట్సాప్లో. తప్పకుండా మీరు నాకు సహాయం చేసినట్టే. అటువంటి శుభయోగాలు ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి ప్రశాంతమైన శుభజీవనం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, ప్రశాంతమైన జీవనం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, ఆత్మీయుల కలయిక బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభము, ఆనంద యోగం. ఈ వారం మొత్తం మీకు సమస్త శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి విద్యలో, ఉద్యోగంలో, అన్ని చోట్ల, అన్ని విషయాల్లో కూడా మంచి శుభయోగాన్ని పొందుకుంటారు. ప్రతి వారం కూడా మీకు ఆనందమయ ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు ఫిబ్రవరి ఆఖరి వారం 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? గురుగారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను, వచ్చేస్తున్నాయి ఈసారి, మీరు చాలా రోజుల నుంచి బాగుందని చెప్తున్నారు, కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి వారికి మరి ఇటువంటి విషయాలు అనేకం చెప్పాలంటే మరి మీరు కూడా నాకు ఒక సహాయం చేయాలండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వాలి, అలా మన వెబ్సైట్ని కూడా సందర్శించాలి. మీ ఫేస్బుక్లో మన విషయాలన్నీ కూడా షేర్ చేయాలి. అప్పుడే కదా నాకు కూడా ఆనందం అనిపిస్తుంది. అరే ఇంకా బాగా చెప్పాలి, నేను ఇంకా బాగా పరిశోధన చేయాలి. కాబట్టి మరి మీ వంతు సహాయం నాకు చేస్తే తప్పకుండా నేను కూడా మీకు ఇంకా అనేకమైన కొత్త విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకనే మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రాశి వారికి అంటే మకర రాశి వారికి ఈ వారంలో చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి,
సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు, వాహన యోగం ఉంటుంది, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, మంచి పేరు ప్రఖ్యాతులు, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెరనట్లకి అవకాశాలు అందిపుచ్చుకునే శుభయోగం, ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యం, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, కోర్టు వద్దల సమసిపోవడం, ఆస్తి పంపక లాభాలు, వివాహాది తాంబూలాదులు, సత్సంతాన ప్రాప్తి, పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం, అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, అనుబంధాలు బలంగా ఉంటాయి, ప్రతి పనిలో విజయాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, అలాగే ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, తీర్థయాత్ర సేవన, విదేశాలలో కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునేటువంటి శుభతరుణము. తప్పక జన్మజాతకాన్ని చూపించుకోండి. అందుకనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చాలామంది తెలుసుకొని వాళ్ళ యొక్క జన్మజాతక వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మంచి వారం ఇది, తప్పకుండా వాళ్ళ డ్రాలో వాళ్ళకి H1B వీసాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. మనం 10 మందికి విషయాలు తెలిపే ప్రయత్నం చేయండి. మీ యొక్క స్టేటస్లో వాట్సాప్లో పెట్టుకోండి, మన ఛానల్ గురించి పెట్టండి. అలాగే ఆర్థికమైన అభివృద్ధి బలంగా ఉంది, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విద్యార్థికి టాప్ ర్యాంకులు పొందుకునే అవకాశం, IELTS, GRE, TOEFL, GMAT, బ్యాక్లాగ్స్, అకాడమిక్ పరీక్షలు ఏవైనా సరే మంచి విజయాన్ని సాధించుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం ఉంటుంది, రుణ విమోచనం ఖాయం. ఈ వారంలో మీరు అనుకున్నటువంటి గృహలాభమో, స్థలయోగమో, లేదా తప్పకుండా మీకు ఆకస్మిక ధన ప్రాప్తియో, ఒక ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ వారం మొత్తం మీకు చాలా శుభకరంగా ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగంలో మంచి లాభాలు ఉన్నాయి. అలాగే కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో కలిసి వచ్చే అవకాశాలు, ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సాధించుకోవడం, ఇలా ఒకటేమిటి అన్ని రకాల పనులలో మీకు ప్రయోజనం బాగా ఉంది. కుటుంబ సభ్యులతో మంచి ఆలోచనలు, ఆనందాలు, మిత్రుల వల్ల సహకారం, ఆ సహకారం వల్ల విదేశాన్ని ఉద్యోగ లాభం ఉంటుంది, సోదరులతో మమేకమవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలం కనబడుతోంది. ఈ వారం మొత్తం మీకు చాలా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి, మరి ఫిబ్రవరి ఆఖరి వారం. గురుగారు, నేను చాలా పనులు అనుకుంటున్నాను, ఈ వారంలో పూర్తి అయిపోవాలి, నాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, సమస్యలు తీరిపోవాలి, అలాగే చదువులో నాకు పరీక్షలు ఉన్నాయి గురుగారు, బ్యాక్లాగ్స్ 2 ఉన్నాయి, వాటితో పాటు ఇయర్ గురు పరీక్షలు వచ్చేసాయి, తప్పకుండా నేను పాస్ అవ్వాలి, నన్ను ఆశీర్వదించండి. తదహాస్తు, తప్పకుండా మీకు సంపూర్ణమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రాప్తిరస్తూ, ధనధాన్య వృద్ధిరస్తూ, ఆరోగ్యమస్తు. మరి ఇలాంటి మంచి కోరికలు ఉన్నాయి, తప్పకుండా అవి తీరే అవకాశం ఉంది. మరి ఇలాంటి శుభ సందర్భంలో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? 10 మంది సబ్స్క్రైబ్ చేయిస్తున్నారా? మన ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, వెబ్సైట్ని ఫాలో అవుతున్నారా? ఇవన్నీ మీ మంచి కోసం, సూచనలు కానీ, మంచి కానీ, మీ భవిష్యత్తు అనుకూలంగా ఉండడం కోసం నా ప్రయత్నం. తప్పకుండా మీరు నాకు ఇటువంటి సహాయం చేసి పెడతారని కోరుకుంటూ, మరి ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. మీరు అనుకున్న ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, పరీక్షల్లో సంపూర్ణ విజయం, అకాడమిక్, బ్యాక్లాగ్స్, IELTS, GRE, TOEFL, GMAT లాంటి పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల్లో విజయం ఖాయం, బంధువులతో, మిత్రులతో ఆనంద యోగం, వివాహాది నిశ్చయ తాంబూల లాభం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెరనట్లకు కూడా గొప్ప గొప్ప అవకాశాలు, దాంట్లో విజయం, విడుదల చేయవచ్చు, నిర్మాణం ప్రారంభం చేయొచ్చు, అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటారు. నిర్మాతలకి లాభం ఖాయం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి బలంగా ఉంది, పదవి లభించవచ్చును, ఊహించని పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అవార్డులు, రివార్డులు ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఖాయం. ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ కానీ, లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు మారడం కానీ, ఇక్కడే మీకు ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కానీ పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, అద్భుతమైనటువంటి ప్రయాణలాభం, కుటుంబ సభ్యులతో అనుకూలత, విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, తప్పకుండా నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయొచ్చు, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. 10 మందిలో మంచి గౌరవాన్ని పొందుకుంటారు, ఆత్మీయులతో అనుకూలత, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వ్యవహార లాభం, కుటుంబ సౌఖ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి
అనుకూలత, ఆనందయోగం. ఈ వారం సమస్త శుభయోగాల పరంపర పొందిన అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చుండో ఈ మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. ఈ వారం ప్రతి వారం మీకు సమస్త శుభయోగాలు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే వీరికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా ధనప్రాప్తి బాగా ఉంది. ఈ వారం ప్రతి వారం మీకు అష్టైశ్వర్య సిద్ధి, ఆనంద యోగాల పరంపర కొనసాగని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మీనరాశి 2026 ఫిబ్రవరి ఆఖరి వారం 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఫలితాలు తెలుసుకునే ముందు తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఈ వారంలో మీకు విద్య పరిపూర్ణంగా ఉంది, అందుకోసం తప్పకుండా 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం ఉంది. మన ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవ్వాలి. ఇలా ఏమిటండి ప్రధానికి మీరు అంటే మరి నేను కూడా మీ అందరి సహకారంతోనే కదా నాకు గొప్ప పేరు రావాలి, 10 మందిలో మంచి పేరు రావాలి. ఇప్పటికైనా సరే చాలామంది మనల్ని తిడుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు. విమర్శలు చేద్దాం చెప్పట్ల. ఆ మధ్య ఒకళ్ళకి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. ఈ శివుడు లేడు, ఆయన లేడు అని చెప్పినందుకు ఒక స్వామీజీని పాపం నేను కొంత ఏదో మాట్లాడినందుకు అసత్య భామల్ లాంటి కొంతమంది శిఖండులు బయటకు వచ్చేసి నా గురించి పెడరగా మాట్లాడారు. అయినా పెద్ద నేను పట్టించుకోను, ఎందుకంటే చెప్పాను కదా నేను శిఖండిని పెట్టుకొని యుద్ధం చేయను. కృష్ణ పరమాత్మ నా ముందర ఉంటాడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. కాబట్టి శివకేశవులకు భేదం లేదనేది నా తత్వం. నారాయణుని ఎంత పూజిస్తానో శివుని అంతే ప్రేమిస్తాను, అంతే పూజిస్తాను. బట్ ఈ రాశి వారికి ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, బ్యాక్లాగ్స్ కూడా పూర్తవుతాయి. అకాడమిక్ పరీక్షల్లో నెంబర్ 1 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. తప్పక విద్యాభివృద్ధి ఉంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంది. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి ఉంది. సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి ఉంది. రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంది. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రాజకీయ రంగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురుగాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వ్యాపార పరంగా అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, అనుకూలవంతమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, గొప్ప వ్యక్తులతో పరిచయం, ముఖ్యంగా మాతాపితల సౌఖ్యం, కోర్టు వివాదాల సమస్యపడడం, ఆస్తి పంపక లాభాలు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి వివాహ యోగము, శుభకర సంతాన ప్రాప్తి పొందుకుంటారు. ధనం చేతి నిండా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రుణ విమోచనం, రోగనాశనం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, కీర్తి, గౌరవాలు పొందుకునే అవకాశాలు, చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోబోతున్నారు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందకరమైన శుభయోగాల పరంపర మాత్రమే కొనసాగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.